నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ స్క్రీన్ పై శత్రువులను చిత్తు చేసిన హీరో రియల్ లైఫ్ లో మాత్రం మొదటి నెలలోనే ఓ అదృశ్య శత్రువుతో పోరాటం చేయాల్సి వస్తుంది. ఆ శత్రువు పేరు విద్యుత్ సంక్షోభం. తమిళనాడు అంతటా కరెంటు కోతలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు, పరిశ్రమలు మూతపడుతున్నాయి. మరి ముఖ్యమంత్రి విజయ్ ఈ సవాల్ను ఎలా స్పందిస్తారు? వివరాలు చూద్దాం. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇప్పుడిప్పుడే నెల రోజులు దాటింది. తన తమిళగ వెట్రి కలగం పార్టీ టీవీకే ద్వారా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విజయ్ అనూహ్యంగా అధికారంలోకి వచ్చి కోట్ల మంది అభిమానులను సంతోషపెట్టారు. పారిశ్రామికంగా, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ లో, వ్యవసాయంలో, ఆర్థికంగా దేశంలోనే అగ్రగామిగా ఉన్న తమిళనాడు అలాంటి రాష్ట్రంలో పరిపాలన చేయడం అంటే చాలా బాధ్యత అవసరమయ్యే విషయం. కానీ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే వేసవి ఎండల తీవ్రత, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ మరియు సరఫరాల్లో వైఫల్యం కలిసి ఒక తీవ్రమైన సంక్షోభంగా మారాయి. కరెంటు కోతలు. తమిళనాడులో ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ మరియు సరఫరా మధ్య అంతరాయం రోజు రోజుకు పెరుగుతుంది. చెన్నై, కోయంబత్తూర్, తిరుచి, మదురై వంటి ప్రధాన నగరాల్లో పీక్ అవర్స్ లో కూడా రోజుకు 4 నుండి 6 గంటల పాటు కరెంటు కోతలు వీధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. చాలా చోట్ల కూడా 8 నుండి 10 గంటల వరకు కరెంటు ఉండట్లేదని స్థానికులు చెబుతున్నారు. పారిశ్రామిక వాడలో పవర్ హాలిడే విధింపు వల్ల ఉత్పత్తి ఆగిపోతుంది. చిన్న మధ్య తరహా పరిశ్రమల నష్టాల్లో కూరుకుపోతున్నాయి. రాత్రులు మండుటెండల్లో కరెంటు లేకుండా నిద్రపోలేక సామాన్య ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. కొన్ని చోట్ల నిరసనలు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నిపుణులు మరియు విద్యుత్ రంగం నిరాశజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఈ సంక్షోభానికి అనేక కారణాలున్నాయి. మొదటిది ముందస్తు ప్రణాళిక లోపం. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ పెరగడం సహజమైన విషయమే. దీన్ని తట్టుకోవడానికి ప్రైవేట్ సంస్థలతో ముందే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవాలి. కానీ కొత్త ప్రభుత్వం ఆ సమన్వయంలో కొంత అలసత్వం చూపించిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రెండవది బొగ్గు కొరత. థర్మల్ పవర్ ప్లాంట్కు అవసరమైన బొగ్గు నిల్వలు తగ్గిపోవడం కూడా ఒక కారణం. ఇది రాష్ట్రానికే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్య. ఇక మూడవది గ్రిడ్ పై అదనపు భారం. ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగింది. దీంతో గ్రిడ్ పై అదనపు ఒత్తిడి పడింది. నాలుగవది పంపిణీ వ్యవస్థ వైఫల్యం. పాత ట్రాన్స్ఫార్మర్లు, లైన్ నష్టాలు మరియు మౌలిక సదుపాయాల నిర్వహణలో లోపాలు కూడా పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు విజయ్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది. అదనపు విద్యుత్ కొనుగోలు కోసం కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో షిఫ్ట్ సిస్టమ్ ద్వారా విద్యుత్ లోడ్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు తక్షణ ఉపశమనం కలగాలంటే ఇంకా కొత్త సమయం పట్టొచ్చని నిపుణులు అంటున్నారు. వర్షాకాలం ప్రారంభమైతే డిమాండ్ తగ్గడంతో కొంత ఊరట దొరుకుతుందని అంచనా. కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. ఈ సంక్షోభాన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకుంటున్నాయి. అన్నా డీఎంకే నేతలు విజయ్ కు పాలానుభవం లేదని, సినిమా తారే తప్ప పరిపాలనా అధ్యక్షుడు కాదని విమర్శిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర విభాగం కూడా కరెంటు కోతల విషయంలో నిరసన తెలిపింది. అయితే డీఎంకే మాజీ ప్రభుత్వం హయాంలోనూ తమిళనాడులో కరెంటు సమస్యలు లేవని కాదు అని కొంతమంది విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. విద్యుత్ సంక్షోభం అనేది రాష్ట్రానికి కొత్తది కాదు. కానీ ఈ సమయంలో కొత్త ప్రభుత్వానికి రావడం రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. విజయ్ ఈ విమర్శలను ఎలా అధిగమిస్తారన్నది ముందు చూడాల్సి ఉంది. సినిమా స్క్రీన్ పై శత్రువులను ఒంటి చేత్తో ఓడించడం వేరు, కోట్ల మంది ప్రజలకు రోజువారీ జీవనాధారమైన విద్యుత్ను నిరంతరాయంగా అందించడం వేరు. ముఖ్యమంత్రి విజయ్ కు ఈ మొదటి నెల పాలన గట్టిగానే పాఠం చెప్పింది. అనుభవంతో నేర్చుకున్న నేత ముందు మెరుగవుతారని ప్రజలు ఆశగా ఉన్నారు. కానీ అదే సమయంలో సమస్యలు మరింత పెరిగిపోతే మాత్రం ప్రజలు సహనం కోల్పోతారన్న హెచ్చరిక కూడా ఉంది. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఈ కరెంటు కోతలు ఒక మలుపు అవుతాయా, లేక విజయ్ సవాల్ను విజయవంతంగా అధిగమించి తన పాలనను బలోపేతం చేసుకుంటారా? అది మనం ముందు చూస్తాం. ఇది అయిపోయింది.